ఇప్పుడు క్షేత్రంను గురించి చెప్తూ క్షేత్రం అనేటువంటి దాన్ని ఎక్కడెక్కడి నుంచి దేని ఆధారముతో నువ్వు చెప్తున్నావు. అప్పుడే మనం చెప్పుకున్నాం కదా, స్వరూపము స్వభావము దాని గురించి చెప్పాలంటే శృతి స్మృతి న్యాయము అనుభవం నాలుగింటి చేత నిర్ధారణ అయితేనే దాన్ని స్వీకరించాలి. ఆ నాలుగింటి చేతి నిర్ధారణ కాకుండా కేవలం నా అనుభవమనో లేకుంటే ఏదో స్మృతి ఒకటో చెప్పి గమన విడిచిపెట్టేస్తే అది కుదరదు. ఈ నాలుగింటి చేత నిర్ధారణ అయితే అప్పుడు అది దృఢమవుతుంది అన్నమాట. దృఢమవుతుంది, అది పర్ఫెక్ట్. ఇంకా దాన్ని ఇంకా ఎవరు కదిలించేదానికి లేదు. చూడండి, ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడంటే, భగవద్గీత భగవంతుడు చెప్పాడు కదా, సాక్షాత్తు భగవంతుడే చెప్పినప్పటికీ భగవంతుడు నేను చెప్తున్నానని చెప్పలేదు. నేను చెప్తున్నానని చెప్పకుండా చూడండి, ఋషిభిః బహుధా గీతం. ఋషిభిః ఋషులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పినారు. దేని గురించి? ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఆ రెండింటిని గురించి నేను ఒకటే చెప్పట్లేదప్ప, నేను చెప్పేదానికి నేను ఎలా చెప్తాను? ఋషిభిః బహుధా గీతం. ఋషులు చెప్పినటువంటిది దాంట్లో నుంచి తీసుకొని తర్వాత బహుధా గీతం, ఆ ఋషుల చేత గానము చేయబడినది. అంటే ఋషులు చెప్పినటువంటి మాటలు. తర్వాత ఛందోభిర్వివిధై పృథక్. ఛందోభిః అంటే ఛందోబద్ధంగా చెప్పబడినటువంటిది. ఏది? శృతిమాత. శృతిమాతలో ఈ క్షేత్రంను గురించి ఎలా చెప్పినారో దానిని. అంతేకాకుండా బ్రహ్మసూత్ర పదైశ్చైవ, బ్రహ్మసూత్రముల యందు చెప్పబడినది. బ్రహ్మసూత్రముల యందు చెప్పబడింది అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని చెప్తున్నారు? ఋషుల చేత గానము చేయబడినటువంటిది, ఛందోబద్ధంగా చెప్పబడినటువంటిది, బ్రహ్మసూత్రములలో చెప్పబడినటువంటిది. ఈ మూడింటిని ఆధారంగా చేసుకుని హేతుహు, ఈ మూడింటి యొక్క హేతువులతో మత్ భి వినిశ్చితై, వీటన్నింటి చేత ఆ తర్వాత తన యొక్క అనుభవమును వీటన్నింటిని జోడించి నేను చెప్పుచున్నాను. వీటన్నింటితో పాటుగా తన అనుభవంతో కూడా కలిపి చెప్పుచున్నాను. ఇక్కడ అంటే ఋషులు చెప్పేదైనా బ్రహ్మసూత్రాలదైనా ఒకటే ఉంటుంది కదా, కానీ వేరుగా ఎందుకు అక్కడ చెప్పాల్సి వచ్చింది? ఋషులు ఇదే విషయం చెప్తారు, బ్రహ్మసూత్రాలు ఇదే తెలుపుతుంది, కానీ అట్లా డివైడ్ చేసి ఎందుకు చెప్పారు? ఇప్పుడు వేదవ్యాస మహర్షుల వారు చెప్పినటువంటిది బ్రహ్మసూత్ర భాష్యం. అంటే ఇప్పుడు వేదవ్యాసుల వారు అనేటువంటి వాళ్ళు 22 మంది వేదవ్యాసులు ఉన్నారని చెప్పారు. ఏ వేదవ్యాసులు వారు చెప్పారు అనేటువంటిది ఒకటి. అంటే మీ భారతమును రాసిన వేదవ్యాసుల వారే బ్రహ్మసూత్రములను రాశారా, లేక బ్రహ్మసూత్రములను వేరే వ్యాసుల వారు రాశారా అనేటువంటి దానిపైన ఒక విచారణ చేసి భారతమును రాసినటువంటి వేదవ్యాసుల వారు, బ్రహ్మసూత్రములను రాసినటువంటి వేదవ్యాసుల వారు ఒకటి కాదని తీర్మానం చేశారు మహాత్ములు. నెక్స్ట్ ఏంటంటే అవును, జ్ఞానం ఒకటే అవుతుంది. జ్ఞానం ఒకటైనా ఆ ఒక్క జ్ఞానాన్ని నేను చెప్తున్నానని చెప్పడం కాదు. పలానా వాళ్ళందరూ చెప్పినారబ్బా, దానికి అదే
శృతి స్మృతి అవి ప్రమాణం కావాలా. ఆత్మ ఉంది అని చెప్తామని అనుకోండి, ఆత్మ ఎలా ఉంది? ఆత్మ అనురూపంగా ఉందా, లేకపోతే శరీరం అంతా ఉందా, లేకపోతే శరీరం అంతా కాకుండా ఈ సర్వము ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపమే ఈ శరీరం నందు ప్రకటింపబడుతూ ఉందా? అంటే ఇప్పుడు ఆత్మస్వరూపం అనేటువంటిది వెలుగుతూ ఉంటుందా, లేకపోతే మినుకుమంటూ ఉంటుందా, లేకపోతే అర్ధచంద్రాకారంగా ఉంటుందా, సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటుందా? ఇప్పుడు చూసుకుంటే ఎన్ని వచ్చినాయి. తర్వాత కుండలిని శక్తి రూపంగా ఉంటుందా, లేకపోతే అదేంటి రాజయోగం అని కొంతమంది అంటారు, కొంతమంది జ్ఞానయోగం అంటారు, కొంతమంది భక్తి యోగం అంటారు, ఇంకొంతమంది కర్మయోగం అంటారు. వీటిలో దేని ద్వారా ఆత్మస్వరూపం తెలుస్తుంది? పైగా ఒక్కొక్కరు కర్మయోగం గురించి చెప్పేటువంటి వాళ్ళు ఏంటంటే, కర్మను గురించి చెప్పేటువంటి వాళ్ళు ఆత్మను ఒక రకంగా చెప్తారు, భక్తిని గురించి చెప్పేవాళ్ళు ఆత్మను ఒక రకంగా చెప్తారు, ఉపాసనాపరులు యోగులుగా ఉండేవాళ్ళు ఒక రకంగా చెప్తారు, జ్ఞానస్థితిలో ఉండేవాళ్ళు ఒక రకంగా చెప్తారు. ఇప్పుడు వీటిలో దేనిని ఆత్మస్వరూపంగా తీసుకోవాలి? ఆత్మ యొక్క స్వరూపాన్ని మనం తీసుకోవాలి అంటే కేవలం దీంట్లో ఎవరెవరో ఎన్ని రకాలుగా చెప్పినా దాంట్లో వీటిని తీసుకోవాలి. ఏమిటి? శృతి చెప్పాలి, స్మృతి చెప్పాలి, తర్వాత న్యాయం చెప్పాలి. అంటే న్యాయం అనేటువంటిది తనకు సంబంధించి ఇది కరెక్టే ఉంటుంది అని న్యాయం, అంటే నాదొకందే కాకుండా అందరి అభిప్రాయం కూడా, అది న్యాయం అవుతుంది. తర్వాత నాలుగవది తన అనుభవం. అంటే ఏంటి? ఇవన్నీ సరిపోతేనే వీటిని చెప్పిన వీటి ద్వారా ఏదైతే ఆ లక్ష్యమును చూపిస్తున్నదో అది నిర్ధారణ, అది ఆత్మస్వరూపం. ఇలా ఆత్మస్వరూపం తెలియాలి. అంతేగాని తనంతట ఒకడు చెప్తాడనమాట, ఆత్మ ఇక్కడ వెలుగుతూ ఉంటుంది అని ఒకడు అంటాడు, ఇంకొకడు నాకు అర్ధచంద్రాకారంగా కనిపించింది అని ఒకడు అంటాడు, ఇంకొకడు సూర్యునిలాగా ప్రకాశించేస్తూ ఉంది అని ఒకడు అంటాడు. ఇవన్నీ కరెక్టా? ఇవన్నీ కరెక్టు అని అందామని అనుకుంటే, సరే నువ్వు చెప్తా ఉండేదానికి ప్రమాణం ఏమిటి అంటే ఏంటంటే, నువ్వు చెప్పేటువంటిది కాదు. ఇప్పుడు యస్యామతం తస్య మతం, యస్యామతం తస్య మతం, మతం యస్యన వేదసః, అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం, అన్యదేవ తద్విదదా తథో అవిదదా తథి ఇతి శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్వ్యాచక్షిరే. కేనోపనిషత్తులో చెప్తున్నారు. ఇప్పుడు అది బ్రహ్మ అంటే ఏంటి? బ్రహ్మ ఎక్కడుంది, ఎలా ఉంది, దాన్ని మేము ఎలా తెలుసుకోవాలి? అసలు కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణ ప్రథమ ప్రైతియుక్త కేనేషితాం వాచమిమాం వదంతే చక్షుశ్రోత్రం కవ్వు దేవో యునక్తి అని ప్రశ్న వేశాడు శిష్యుడు గురువుని. ఏమని ప్రశ్న వేశాడంటే, హే గురుదేవా, ఈ మనస్సు అనేటువంటిది ప్రేరేపిస్తూ పనులు చేసేదానికి వస్తూ ఉంది, తర్వాత ప్రాణం అనేటువంటిది నిలబడుంది, తర్వాత కన్ను చెవులు, అంటే కన్ను అంటే జ్ఞానేంద్రియములు, తర్వాత వాక్కు అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటివి ఇవన్నీ పనిచేస్తున్నాయి కదా. ఇవి ఎవరి వలన పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, ఎందుకు పనిచేస్తున్నాయి అని అడిగాడు. సరే దాన్నేమో చెప్తానప్పా, నేను చెప్తాను. అయితే దాన్ని చెప్పిన దానికి గాను ఎలా చెప్తావు అంటే, అది తెలుసుకుండే దాని కొరకు సాధ్యమయ్యేటువంటిది కాదు. ఎందుకంటే ఆత్మస్వరూపం ఎలా ఉంది అని చెప్పేదానికి ఎవరి నుంచి కూడా చెప్పడానికి వీలు కాదు. అలా చెప్పడానికి వీలు కాదు. లేదనందామంటే అది స్వయంగా తనే అయి ఉన్నాడు. తను స్వయంగా తనే అయి ఉన్నప్పుడు శరీరం అంతా నిండి ఉందా, లేదా దాన్ని ఏమన్నారంటే
బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వ ఎంత ప్రజ్ఞస్తు తైజస ఘన ప్రజ్ఞస్తదా ప్రాజ్ఞ ఏష ఏవ త్రిధా స్మృతి దక్షిణాక్షిముఖే విశ్వ మనస్యంతస్తు తైజస ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిధా దేహే వ్యవస్థిత. ఇదే చూడండి ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, బహిష్ప్రజ్ఞో విభుర్విశ్వ అంటే బాహ్యంగా ఉండేదాన్ని తెలుసుకుంటే విశ్వడు, ఎంత ప్రజ్ఞస్తు తైజస అంతఃప్రజ్ఞను తెలుసుకుంటే తైజస్సుడు, ఘన ప్రజ్ఞస్తదా ప్రాజ్ఞ అంటే ఘనముగా తెలుసుకునేటువంటిదే తన స్వరూపంగా అయిపోతే అప్పుడు ఘనస్వరూపంగా ఉన్నప్పుడు దాన్ని ప్రాజ్ఞుడు అని అన్నారు. అంటే మీ జాగ్రత్త అవస్థలో తెలుసుకుంటా ఉండేది విశ్వడు, నిద్రపోయినప్పుడు కలల రూపంగా తెలుసుకుంటా ఉండేది తైజస్సుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఉండేటువంటిది ప్రాజ్ఞుడు అని చెప్పారు. చెప్పి మళ్ళీ ఏమన్నాడంటే దక్షిణాక్షి ముఖే విశ్వ, ఆ విశ్వడు దక్షిణాక్షిలో ఉంటాడు, కుడి కన్నులో ఉంటాడు. మనస్యంతస్తు తైజస మనోరూపంగా తైజసుడుగా ఉండేవాడు కంఠస్థానంలో ఉంటాడు. ఆకాశ హృది ప్రాజ్ఞ అంటే ప్రాజ్ఞుడుగా ఉండేటువంటి వాడు హృదయములో ఉంటాడు అని చెప్పారు. ఇప్పుడు ఇది మాండుక్యోపనిషత్తులో గౌడపాదాచార్య స్వాముల వారు చెప్తారు. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఇట్లా చెప్తున్నారు కదా, అటువంటి దాన్ని మనం ఇప్పుడు చూడు, జాగ్రత్త అవస్థలో ఒక విధంగా, స్వప్నావస్థలో ఒక విధంగా, సుషుప్తి అవస్థలో ఒక విధంగా అనేటువంటిది చెప్తున్నారు కదా. ఇప్పుడు ఉన్నటువంటిది ఆత్మస్వరూపం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటి దాన్ని చెప్తూ ఇక్కడికి వచ్చేటప్పటికి కేనోపనిషత్తులో శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో యద్వాచో హవాచం స ఉ ప్రాణస్య ప్రాణ చక్షుష చక్షు అతిముచ్య ధీరా ప్రేత్యాస్మాల్లోకాదమృతా భవంతి. కన్నుకు కన్నుగా ఉన్నది, చెవికి చెవిగా ఉన్నది, ముక్కుకు ముక్కుగా ఉన్నది, నోటికి నోరుగా ఉన్నది, మనస్సుకు మనస్సుగా ఉన్నది, ప్రాణమునకు ప్రాణముగా ఉన్నది ఆత్మ అని ఇట్లా చెప్తున్నారు. ఇప్పుడు ఇదంతా ఎలా తెలుసుకోవాలి? ఇది మీరు చెప్తే మేము ఎందుకు నమ్మాలి? అదేందో మళ్ళా యథా దీపో నివాతస్థోనే ఎంగతేశోపమా స్మృత అని దీపంలాగా ఉంది అని అక్కడ చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇవంతా చూసుకొని వాడంతా ఎట్లా తెలుసుకోవాలి? ఇప్పుడు మీరు చెప్తాను ఇది ఎట్లా అని అంటే, అందుకే యస్యామతం తస్య మతం మతం యస్య న వేదసః అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతం అవిజానతాం. అది ఎటువంటిదంటే తెలుసు అనే వాళ్లకు తెలియబడినది కాదు. ఆత్మస్వరూపాన్ని తెలుసు అన్నాడు అనుకోండి, వాడికి ఇప్పుడు ఆత్మస్వరూపం తెలియలేదు. సరే, ఆత్మస్వరూపము తెలీదు అని అంటే వాడికి ఎలాగూ తెలియబడలేదు. మరి ఆత్మస్వరూపము తెలుస్తుందా తెలియదా అంటే, ఆత్మస్వరూపమును తెలియచెప్పడానికి వీలయ్యేది కాదు. అయితే ఆత్మస్వరూపము నేనే అయి ఉన్నాను అంటే తెలియచెప్పడానికి వీలు కాకుండా అది నేనే అయి ఉన్నటువంటి స్వరూపం ఏదో అది ఆత్మస్వరూపం అని చెప్పారు. సరే, మీరు చెప్తే మేమెందుకు నమ్మాలి? మీరు చెప్తే మేమెందుకు నమ్మాలి? అదే కరెక్ట్ అని ఏంటి అనంటే, నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ నాహం మన్యే సువేదేతి నోన వేదేతి వేదచ ఇది శుశ్రుమ పూర్వేషాం ఏనస్తద్విచక్షిరే. వాళ్ళ గురువు చెప్తున్నాడు శిష్యునికి, చూడపా, నాహం మన్యే సువేదేతి, నేను దాని గురించి కరెక్ట్గా చెప్పేదానికి నాకు తెలియదు పూర్తిగా. మరి నీకు తెలియనప్పుడు నువ్వు నాకు ఎట్లా చెప్తావు? అరే, ఇది శుశ్రుమ పూర్వేషాం, మా గురువులు వాళ్ళ గురువులు చెప్తే వాళ్ళకు తెలిసింది, వాళ్ళ గురువులు చెప్తే వాళ్ళకి తెలిసింది. అట్లా వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు కూడా అనుభవంలోకి తెచ్చుకుని ఇది సత్యమే అని వాళ్ళు ఏదైతే సాంప్రదాయబద్ధంగా తత్వమును తెలుసుకున్నారో అలా తెలుసుకున్నటువంటి దాన్ని మా గురువులు చెప్పినారు, నువ్వు అడుగుతూ ఉంటే దానిని నేను కూడా చెప్తున్నాను అని చెప్పారు. ఇక్కడ అంటే ఏంటంటే, సూక్ష్మమైన విషయాన్ని నిర్ధారణ చేయాల్సిన సందర్భంలో
ఒకదాంతో చెప్తే కుదరదు, ఒకదాంతో చెప్పకూడదు. అందుకనే శృతి చెప్పాలి, అది స్మృతి చెప్పాలి, న్యాయం చెప్పాలి, అనుభవం చెప్పాలి. ఈ 4 చేత నిర్ధారణ చేయాలి. అంతేగాని ఒక్కదాన్ని మాత్రం చెప్పి విడిచిపెడితే అది కుదరదు. అందుకని మహాత్ములందరూ చెప్తున్నారని ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు. ఋషి ఇంకొకటి, మీరు ఇంతకుముందు క్షేత్రజ్ఞ భాష్యం చెప్పేటప్పుడు కూడా ఇక పూర్వపక్షి వాళ్ళ క్వశ్చన్స్ మళ్ళీ ఆచార్యులు చెప్తున్నారు అని చెప్పేసి చెప్తానే ఉంటారు కదా. ఇప్పుడు ఆచార్యులైనా ఇది బేస్ చేసుకొని తర్వాత వాళ్ళ స్వానుభవం కూడా కలిపే చెప్తారు కదా. అవును. ఇప్పుడు వేదము ఉపనిషత్ సారం ఏదైతే తెలుసుకుంటారో అది వాళ్ళు స్వానుష్ఠానంగా అనుభవించే మనకి ప్రతిపాదన చేస్తారు. అవును. భగవద్ రామానుజుల దగ్గర ఇది లేదు. వాళ్లకు శృతితో స్మృతితో వాటితో పనిలే, వాళ్ళ అనుభవంతో పని వాళ్ళకి. అక్కడక్కడ సమయాన్ని సందర్భాన్ని బట్టి శృతులు వాళ్ళకి ఏవైనా సరిపోయేటు ఉంటే వాటిని కొన్ని పట్టుకుంటారు. శృతులు పట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఆత్మస్వరూపం అనుకోండి, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అన్నారు కదా. మరి ఇప్పుడు ఇలా చెప్పి అక్కడ నజాయితే మ్రీతేవా కదాచిన్నాయం భూత్వ భవిత వానభూయ అని అన్నారు. అంటే అది ఆత్మ పుట్టేది కాదు, గిట్టేది కాదు అని అన్నారు. ఇక్కడ మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అని అన్నప్పుడు ఇక్కడేమన్నారు, నేను నా అంశరూపంగా ఉంది అని అన్నారు. అంటే అంశం అంటే వేరు చేసేసినారు, ఇక్కడ అది కట్ అయినట్లుగా అయింది. ఈడేమో పుట్టేది కాదు, గిట్టేది కాదు, నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దహతి పావక అన్నారు. అంటే దాన్ని ఖండించేదానికి వీలు కాదు అని అన్నారు. మళ్ళా జ్ఞానం దగ్గరికి వచ్చేటప్పటికి సర్వభూతేషు ఏనైకం భావం అవ్యయమిక్షతే అవిభక్తం విభక్తేషు అన్నారు. అంటే జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది అన్ని శరీరముల్లోనే ఉంటూ అది విభజించడానికి వీలు కానిది అయినా కూడా విభజించినట్లుగా ఉన్నదా అని కనిపిస్తూ ఉన్నది అని అన్నారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమైంది, పూర్వపక్షము అంటే పూర్వం చెప్పినది పరము చెప్పినది పూర్వాపరాలను పరిశీలించి మధ్యలో చెప్పిన దాన్ని కూడా అర్థం కదా తీసుకోవాలా. అప్పుడు ఏమైంది, ఆత్మస్వరూపము ఖండించబడి చిన్న చిన్న అణువులుగా ఉంది అని వస్తుందా ఇక్కడ అర్థము? మొదటిలో ఉన్నదేమో అది పుట్టేదానికి కాదు, గిట్టేది కాదు, ఖండించేదానికి వీలు కాదు, నీటి చేత తడపడదు అని చెప్పాడు. చివరికి వచ్చేటప్పటికి అన్నింటిలో ఉన్నటువంటిది ఒకటే అని చెప్పాడు. ఈ ఇందులో కూడా ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే సర్వభూతేషు ఏమి క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని అన్నాడు. క్షేత్రజ్ఞుడుగా ఉండేటువంటి అన్ని క్షేత్రములో ఉండేటువంటి క్షేత్రజ్ఞుడు ఒక్కడేనన్నాడు. ఇక్కడేమో ఇట్లా చెప్తూ ఉంటే వాళ్ళు తీసుకొని వచ్చి ఆత్మస్వరూపము ఖండించి ఉంది, ఒకనొకని ఎందు ఒక్కొక్క ఆత్మ ఉంది, ఇది అనురూపంగా ఉంది అని చెప్తే ఎట్లా సరిపోతుంది? అంటే నిమిషానికి ఒక మాట చెప్పుకుంటా ఉంటే దానిని తీసుకొని వచ్చి ఇక్కడ అందరికీ కూడా ఇలాగే చెప్పి దాన్ని అలాగే పెట్టుకొని ఉన్నారు. పైగా ఆత్మస్వరూపం తెలుసుకుంటే మోక్షమని మనకేమో భగవద్గీత శాస్త్రం చెప్తుంది. వాళ్ళేమంటారు, దేవుని దగ్గరికి పోయి దేవుణ్ణి కాలు ముట్టుకొని ఎంతసేపు పట్టుకొని ఉంటే అక్కడ దేవుడు అనుగ్రహిస్తాడు, అది మోక్షమని వాళ్ళు అంటారు. ఎలా పట్టుకోవాలి? ఎన్ని మానసిక వికారములను కలిగిస్తున్నారు. ఇట్లాంటి వికారాలన్నింటిని కలిగించి మతులన్నీ పోగొట్టి ఉన్నారు. ఇట్లా మతులు పోగొట్టి ఉండేటువంటి వాళ్ళ కోసమని చెప్పాలి కదా, అయ్యా దీనికి ఎలా వస్తుంది, దీనికి ఎలా వస్తుంది, ఈ విధంగా ఇక్కడ అటువంటి భావన వస్తుంది కదా, అటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ ఉంది కదా, మరి అటువంటిది ఉంది కదా, దాన్ని ఎలా మీరు దాన్ని పరిష్కరిస్తారు అంటే ఆచార్యుల వారు శృతి స్మృతి న్యాయము తర్వాత తన అనుభవం వీటన్నింటినీ చూపిస్తూ, అంటే మీ పూర్వాపరాలను అన్నింటినీ తీసుకొని వాటన్నింటి ద్వారా నిరూపిస్తూ ఉన్న యథార్థాన్ని చెప్తారు. ఎందుకు? మన పైన ఉండేటువంటి వాత్సల్యము చేత ఆచార్యుల వారు చెప్తుండేటువంటిది. ఎంత కరుణ ఉండాలి అది మనం ఆలోచన చేసి తెలుసుకోవాలి. పైగా శాస్త్రాన్ని ఒకదాన్ని చెప్పేటప్పుడు ఏంటంటే షడ్లింగ సహితంగా చెప్పాలి.
ఉపక్రమోపసంహారము, అభ్యాసము, అపూర్వత, ఫలము, అర్థవాదము, ఉపపత్తి 6 చేత చెప్పాలి. ఈ 6 పాటించలేదు అక్కడ. మరి అది ప్రమాణం ఎలా తీసుకోవాలంటే అది ప్రమాణంగా తీసుకుంటున్నారు కొంతమంది. మనం ఏం చేయగలుగుతాము? మనం ఏం చేయలేం. వాళ్ళ తీసుకునే వాళ్ళకి అది కరెక్ట్గా ఉంటుంది వాళ్ళకి. కానీ పూర్తి బాగా విచారణ చేస్తే బాగా లోతుగా పట్టుకుంటే అప్పుడు ఇక్కడ శంకరాచార్య స్వాముల వారు అనుగ్రహించినటువంటిది చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. భగవద్ రామానుజుల వారు కొంతవరకు తీసుకొచ్చారు. వాళ్ళు రామానుజాచార్య స్వాముల వారేమో మొదట్లో అద్వైతాన్ని గురించి చెప్పారు వారు కూడా. కానీ మధ్యలో ఉన్నారుగా, మధ్యలో ఆ పరాశర భట్టర్ గారు ఉండి ఒకటి ప్లస్ వాళ్ళ గురువు గారు ఏంటో 3 కోరికలు తీరుస్తామని విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తామని చెప్పిన దానికి గాను ఆ విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేస్తూ ఆ భావనలో వారు చెప్పారు. దాన్ని మనం ఏం చేయలేం. మనం ఏం చేస్తాం చెప్పండి? ఆలోచన చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఆలోచనే చేయము, ఇంతే మాకుని కూర్చుండే వాళ్ళు మనం ఏమీ చేయలేం. ఇదే తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం గాను కాబట్టి శంకర భాష్యం అనేటువంటిది అన్ని ప్రమాణములతో ఉంటుంది. నీకు ఏ సందేహమైనా సరే ఆ సందేహం అంతా కూడా నివృత్తి అయిపోతుంది. అక్కడ సందేహం నివృత్తి అయితేనే ఇప్పుడు ఆత్మ ఖండింపబడి ఉందా, ఒకటొకటి అనువుగా ఉందా, వాడు పోతాడా పోడా, శరీరం విడిచిపెట్టినప్పుడు ఏది పోతుంది ఏది వస్తుంది, మరణించినప్పుడు ఏది ఉంది ఏదో లేదు, ఇవన్నింటిని గురించి ఇవే కాదు ఎన్నో ఉన్నాయి. వాటన్నింటినీ బాగా వివరంగా చెప్పినటువంటి వారు ఆచార్యులు వారు. అది విషయం. సరే, ఈ శ్లోకం 4వ శ్లోకాన్ని మనం రేపు వివరించుకుందాం. హరి ఓం తత్సత్. ఓం అసతో మా సద్గమయ. ఓం తమసో మా జ్యోతిర్గమయ. ఓం మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. ఓం జయ బోలో శ్రీకృష్ణ పరమాత్మ की, जय बोलो गीता माता की, जय बोलो भक्त मंडली की. हर नमः पार्वती पतये. जय सीताराम. हरि ओम तत्सत्. ओम ओम हरि ओम हरि ओम ओम.